ఈ వీడియో చాలా ఇంపార్టెంట్. దయచేసి ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ కాని వాళ్ళు సబ్స్క్రైబ్ కాండి. బక్కా జడ్సన్ ఫ్యాక్ట్స్ ఈ ఛానల్లో ఈ వీడియోను చాలా ఇంపార్టెంట్ వీడియో. ఇది ఎవరు కూడా ఇంతవరకు మాట్లాడలేదు. దీనిపైన ఎవరి విశ్లేషణ కూడా ఒక లైన్లకు రాలేదు. ఎక్కడ కూడా జస్టిఫై జరగలేదు. కానీ ఈరోజు పంపకాల కాడ తేడా వచ్చిందో ఎక్కడ తేడా వచ్చిందో మొత్తానికైతే ఈరోజు అందరి గొడవలు ముందుకొచ్చినాయి. అయితే వీడియోని సాధ్యమైనంత షేర్ చేయండి. ఈ అంశం మీద మాట్లాడుకుందాం. ఈరోజు చిలికి గాలివాల అయినట్టుగా ఈరోజు వాళ్ళని పాపం పండితే వాళ్ళ పాపాలు వాళ్ళే బయటకు వచ్చే తీరుగా ఈరోజు ఎన్టీవీ రాసినటువంటి ఒక కథనం. ఎన్టీవీ కంటే ముందు రాజు న్యూస్లో ఒక మాధవిలత అనేట ఆమె మాధవిలత గురించి రాజు న్యూస్లో వచ్చింది. అందులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని టార్గెట్ చేసి, అంతేకాకుండా ఆమె ముఖ్యమంత్రి గారి పేషీలో పోతుంది, పైరవులు చేస్తుంది అని పేరు వచ్చింది. దీని మీద ఆమె ముఖం ఎవరు చూడలే, ఫోటో ఎవరు చూడలే. కానీ అన్ని ఛానళ్ళల్లో ముఖ్యంగా సోషల్ మీడియాలో మాత్రం భయంకరంగా వైరల్ అయింది. నేను అనుకున్నా ఇక రాజ్ న్యూస్ చాప్టర్ క్లోజే, ఇక రాజ్ న్యూస్ను అరెస్ట్ చేస్తారు కావచ్చు కేసు. కానీ దాని గురించి ఏం జరగలే, ఎవడేం మాట్లాడలే. కట్ చేస్తే కరెక్ట్ ఒక 3-4 రోజులకు కోమరెడ్డి వెంకరెడ్డి గారిని అటాక్ చేసిండ్రు. వెంకరెడ్డి గారిని అటాక్ చేసిన తర్వాత మరి ఆయన వెంకరెడ్డి గారు మాట్లాడిన మాటలు ఒకసారి మనం రౌండప్ చేసిన తర్వాత ఇక ముందుకు పోతాం. ఓకేనా, రైట్. ఇది ఇక్కడికి ఆపుదాం. ఇక మన సెంటర్ ఫిగర్ ఎవరంటే బట్టి విక్రమార్క. అసలు బట్టి విక్రమార్క గారు మాట్లాడుతుండ్రు, చాలా గుడ్ బాయ్ లెక్క మాట్లాడుతుండ్రు, చాలా అమూల్ బేబీ లెక్క మాట్లాడుతుండ్రు. అసలు ఏం జరుగుతుందో నాకు అర్థమైతే లేదు. నా అంత మంచోడు ఎవరు లేనట్టుగా ఇలా మాట్లాడుతూ ఉంటారు. కానీ అందరి నోట్లలో కామన్గా ఒక పేరు వస్తుంది. ఆ పేరు సూజిని సృజన్ అయిన పేరు. సూజిని సృజన్ రెడ్డి. ఆ పేరు ఎక్కడో విన్నట్టు అందరికి అనిపిస్తుంది. సూజిని సృజన్ అనే పేరు మొట్టమొదటిగా బయటికి తీసుకొచ్చింది, మార్కెట్లోకి తీసుకొచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు తీసుకొచ్చింది బక్కా జడ్సన్. నేను దాన్ని ఎట్లా తీసుకొచ్చినా అనంటే ఆ రోజున సూజిని సృజన్ అనే మీరు పేరు కొట్టండి. ఆయన పేరు కవిత లిక్కర్ స్కామ్లో వస్తుంది. ఆయన పేరు వస్తుంది. అడికోర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఆయన పేరు ఉంటుంది. అంతేకాక ఇది అడికోర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. నేను అడికోర్ మాఫియా అని కూడా మీకు చూపేస్తాను. ఇప్పుడు ఇది అడికోర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ. నేను ఈ పోస్ట్ ఎప్పుడు పెట్టినా అనంటే ఇది ఎప్పుడు పెట్టినా అంటే అప్పుడు నా వరంగల్ పార్లమెంట్ అని ఉండేది. ఎప్పుడు పెట్టినా అంటే సరే ఇంత డేట్ లేదు కానీ దాదాపు ఒక 5 years బ్యాక్ పెట్టిన. ఈ అడికోర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో రేవంత్ రెడ్డి గారు ఉంటారు, కల్వకుంట్ల కవిత ఉంటుంది, సూదిని సృజన్ అని ఉంటాడు, అంతేకాకుండా మరి విందులా మందులా ఉంటుంది. ఇంకో రేవంత్ రెడ్డి కింద కనబడుతుందా, అనుముల రేవంత్ రెడ్డి, విందులా మందుల, వీళ్ళిద్దరు పార్ట్నర్షిప్ కంపెనీలో. ఇక పైన కల్వకుంట్ల కవిత, సూజిని సృజన్, వీళ్ళు పార్ట్నర్స్. ఇక కల్వకుంట్ల కవిత సూజిని సృజన్ గురించి ఏం మాట్లాడిందో ఒకసారి మనం విందాం. ఇలా అంటే అసలు వీళ్ళంతా గుడ్ బాయ్స్ ఎవరు లేరు, వీళ్ళంతా సక్కన్ పూసలు ఎవరు లేరు అనుకున్నట్టుగా వాళ్ళ మాటలు ఉన్నాయి. ఇక ఇప్పుడు కల్వకుంట్ల కవిత గారు మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ వాళ్ళు ఏం సర్దపూసలు కాదు, వాళ్ళు మొత్తం ఎక్సెస్ చేసిండ్రు. ఈ సైట్ విజిట్ అనేటటువంటి నిబంధన ఏదైతే ఉందో, కంపల్సరీ సైట్ విజిట్, దానికి అధికారులు అటెస్టేషన్ చేయాలనే నిబంధన ఏదైతే ఉందో అది అంతకుముందు సింగరేణిలో వేరే వాటికి ఉండే. అంటే కోల్ హ్యాండ్లింగ్ యూనిట్స్ కి,
కోల్ వాషర్ యూనిట్స్ కి, కన్వేయర్ బెల్ట్స్ కి, వాటికి ఖచ్చితంగా సింగరేణిలో ఆ నిబంధన ఉండే. కానీ ఓబీకి లేకుండే, వీళ్ళు వచ్చిన తర్వాత ఓబీకి కూడా పెట్టింది. సో అది 100% కాంగ్రెస్ వాళ్ళు తప్పు చేసి ఆ నిబంధన పెట్టడం ద్వారా గ్లోబల్ టెండర్స్ లో ఎవరెవరైతే పెద్ద పెద్ద వాళ్ళు వస్తారో వాళ్ళు ఫేస్లెస్ గా టెండర్ జరగాలనే ఉద్దేశంతో ఈ సిస్టమ్ పెడితే వాళ్ళు ఎవరో తెలవాలి కాబట్టి వాళ్ళని తెలుసుకోవడానికి కాంగ్రెస్ తప్పు చేసి డెఫినెట్ గా ఆ విషయంలో ఎక్స్పోజ్ చేయడం మంచిది బీఆర్ఎస్ పక్షంగా. కానీ అబద్ధాలు చెప్పకూడదు. అంతకుముందు ఎన్నడూ కూడా టెండర్లలో ఎక్సెస్ పోలేదు అనడం చాలా తప్పు. ఇప్పుడు ఇంకో కామెడీ ఏంటంటే గుంటనక్క గారు, అదేవిధంగా నమస్తే తెలంగాణ, అదేవిధంగా టీ న్యూస్, అదేవిధంగా కేటీఆర్ గారు, బీఆర్ఎస్ పార్టీ మొత్తం ఎంతసేపు టెండర్ ఎట్లా చేస్తున్నారంటే స్మాల్ ఫిష్ ను వదిలేసి బిగ్ ఫిష్ ను కాపాడుతున్నారు. చిన్న చేప పిల్లను పట్టుకున్నట్టు చూపించి తిమింగలని కాపాడుతున్నారు. ఈ విషయం అంతా సృజన్ రెడ్డి చూపిస్తున్నారు. ఈ సృజన్ రెడ్డి అనేటువంటి సీఎం బామ్మర్ కాబట్టి ఈయన టెండర్లు వచ్చినాయి కాబట్టి ఈయన కోసం అమ్మా ఏమంటుంది మేడం గారు, ఈ సృజన్ అంటే రేవంత్ రెడ్డి బామ్మర్ది అంటే ఈమె పార్ట్నర్ అని చెప్తలేదు. ఈమె పార్ట్నర్ అని చెప్పి ఎక్కడ కూడా చెప్తలేదు ఈమె పార్ట్నర్ అని. సృజని మీరు గూగుల్లో కొట్టండి, సృజన్ అంటే సృజన్ నేను లిక్కర్, కవిత లిక్కర్ అని కొట్టండి, మీరు మొత్తం వస్తుంది. ఈమె పార్ట్నర్ అనేది ఆమె ఎక్కడ కూడా పెడతలేదు. అర్థమైందా? వీళ్ళిద్దరు ఆడికోర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పార్ట్నర్సు, వీళ్ళంతా గజ దొంగలు. కింద కూడా నేను పెట్టాను చూడు, ఆడికోర్ అరాచకం అని. నా పాత వీడియోలలో పోతే ఇది కనబడుతుంది. ఈరోజు తెలంగాణలో జరుగుతున్న మాఫియా మొత్తం, తెలంగాణలో జరుగుతున్న ప్రతి కాంట్రాక్టు ఆమె ఎంత బాగా చెప్తుంది చూడండి. ఒక మామూలు మహిళ లెక్క చెప్తుండా. ఎక్సెస్ రేట్ నాకు కూడా తెలియదు అవన్నీ. కోల్ మైనింగ్లా ఈ టెండర్లలో ఎన్నెన్ని పదాలు వాడతారో ఆ పదాలు మొత్తం కల్వకుంట్ల కవిత గారు మాట్లాడతారు. ఇలా నంబర్ 1 చూడండి. ఒకసారి కవిత గారు చిన్న చేప పిల్లకు వచ్చింది 250 కోట్ల ప్రాజెక్టు. సో ఈ 200 వాస్తవానికి ఏంటంటే నయని అనేటటువంటిది అంతకుముందు సింగరేణిలో వేరే వట్టారులు. ఒకసారి కల్వకుంట్ల కవిత గారు మాట్లాడే పదాలు చూడండి. అంటే రియల్ నేను ఇన్ని రోజులకి ఉన్నా కానీ ఆ టెండర్లు అన్నా కానీ గ్లోబల్ టెండర్లు అన్నా కానీ వాళ్ళు ఏమేమి నడుస్తుంది, ఏ విధంగా నడుస్తుంది అవన్నీ నాకు తెలియదు. ఆ టెండర్లు వేసేటోళ్ళు, చర్చలు నడిపేటోళ్ళు, అందులో పొద్దుమాపు ఉండేటోళ్ళు, అందులో డబ్బులు తినేటోళ్ళు వాళ్ళకే తెలుస్తుంది. ఒకసారి కవిత గారు మాట్లాడే ప్రతి పాయింట్ మీరు నోట్ చేసుకొని ఆమె వాడిన పదాలు మీరు అర్థం చేసుకొని తర్వాత మనం ముందుకు పోదాం. ఇవాళ మన టార్గెట్ సృజను, బట్టి విక్రమార్క, అడికోర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, హరీష్ రావు, మళ్ళీ ఎన్టీవీ, ఏబిఎన్, ఈ ఐదుగురు, ఈ ఆరుగురు చుట్టూ మన స్టోరీ తిరుగుతుంది. మొత్తానికి వాస్తవం అనేది ఏ విధంగా జరుగుతుంది, పొలిటికల్ సిండికేట్ను నేను తీసుకొచ్చి మళ్ళొకసారి మీ ముందు ఆవిష్కరించే ప్రయత్నం చేస్తా. ఈమె పదాలు ఒకసారి ఈమె పదాలు వాడే పదాలు ఏ విధంగా ఉంటే ఒకసారి మీరు అందరు వినండి. అటెస్టేషన్ చేయాలనే నిబంధన ఏదైతే ఉందో అది అంతకుముందు సింగరేణిలో వేరే వాటికి అంటే కోల్ హ్యాండ్లింగ్ యూనిట్స్ కి, కోల్ వాషర్ యూనిట్స్ కి, కన్వేయర్ బెల్ట్స్ వాటికి ఖచ్చితంగా సింగరేణిలో నిబంధన ఉండే. కానీ ఓబీకి వీళ్ళు వచ్చిన తర్వాత ఓబీ కూడా పెట్టింది. సో 100% కాంగ్రెస్ తప్పు చేసి ఆ నిబంధన పెట్టడం ద్వారా గ్లోబల్ టెండర్స్ లో ఎవరైతే పెద్ద వాళ్ళు వస్తారో వాళ్ళు ఫేస్లెస్ గా టెండర్ జరగాలనే ఉద్దేశంతో పెడితే వాళ్ళు ఎవరో తెలవాలి కాబట్టి వాళ్ళని తెలుసుకోవడానికి కాంగ్రెస్ తప్పు చేసి డెఫినెట్ గా ఎక్స్పోజ్ చేయడం మంచిది బీఆర్ఎస్ పక్షంగా. కానీ అబద్ధాలు చెప్పకూడదు. అంతకుముందు ఎన్నడూ కూడా టెండర్లలో ఎక్సెస్ పోలేదు అనడం చాలా తప్పు. ఇప్పుడు ఇంకో కామెడీ ఏంటంటే గుంటనక్క గారు, అదేవిధంగా నమస్తే తెలంగాణ, అదేవిధంగా టీ న్యూస్, అదేవిధంగా కేటీఆర్ గారు, బీఆర్ఎస్ పార్టీ మొత్తం ఎంతసేపు టెండర్ ఎట్లా చేస్తున్నారంటే స్మాల్ ఫిష్ ను వదిలేసి బిగ్ ఫిష్ ను కాపాడుతున్నారు. చిన్న చేప పిల్లను పట్టుకున్నట్టు చూపించి తిమింగలని కాపాడుతున్నారు. ఈ విషయం అంతా సృజన్ రెడ్డి చుట్టూ ఈ సృజన్ రెడ్డి అనేటువంటి సీఎం బామ్మర్ కాబట్టి ఈయన టెండర్లు వచ్చినాయి కాబట్టి ఈయన కోసం ఇదంతా చేస్తున్నారు. వాస్తవానికి ఏంటంటే నయని అనేటటువంటిది పెద్ద తిమింగలం మెగా కృష్ణారెడ్డి గారి కోసం అది 25,000 కోట్ల ప్రాజెక్టు నయని అనేది. ఈ సృజన్ రెడ్డి అనే చిన్న చేప పిల్లకు వచ్చింది 250 కోట్ల ప్రాజెక్టు. సో ఈ 250 ప్రాజెక్టు వచ్చిన పెద్ద ఈమెం చేస్తుంది, సృజన్ అంటోని సేవ్ చేసే ప్రయత్నం చేస్తుంది. ఇవాళ పెద్ద తిమింగలం ఎవరు, మెగా కృష్ణారెడ్డి అనేటువంటి వెనుక ఉన్న నయని అదేదో దాన్ని చూపించే ప్రయత్నం చేస్తుంది. ఇక మీరు దయచేసి సెప్టెంబర్ 10, 2022 సెప్టెంబర్ 10, 2022 హిందూ పేపర్ తీయండి. హిందూ పేపర్లో ఒక ఐటమ్ వస్తుంది, నేను చదువుతానండి. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ
President A. Revanth Reddy has alleged that the BJP has been throwing mud on him in Delhi liquor scam. రేవంత్ రెడ్డి గారు ఎందుకు స్పందించారు? ఆలోచన చేయండి. ఈయనకు సంబంధం లేదుగా లిక్కర్ స్కామ్లా, మరి రేవంత్ రెడ్డి ఎందుకు మాట్లాడుతుండ్రు? Alleged that BJP has been throwing mud on him in Delhi liquor scam case and linking him to a company which was closed long back and in which he was a director for only 15 days. ఇందాక నేను చూపించిన కదా ఆ కంపెనీ. లెట్ అఫీషియల్ ఏజెన్సీ ఎంక్వైర్ విత్ హోమ్ సుధిని సృజన్ రెడ్డి. ఇప్పుడు కవిత గారి నోట్లో వెళ్ళిన సుధిని సృజన్ రెడ్డి. లెటర్స్ అఫీషియల్ ఏజెన్సీ ఎంక్వైర్ విత్ హోమ్ సుధిని సృజన్ రెడ్డి హ్యాస్ బీన్ ఇన్ బిజినెస్ డీలింగ్స్. బీజేపీ లీడర్స్ ఆర్ టెల్లింగ్ ది సేమ్ థింగ్ రిపీటెడ్లీ. ఐఎమ్ రెడీ ఫర్ ఎంక్వైరీ at any place, said Mr. Reddy, and wondered why raids were not conducted on residence of MLC K. Kavita. కవిత గారి ఇంటి మీద ఎందుకు రైడ్లు చేయలేదని రేవంత్ రెడ్డి గారు అడుగుతారు. రేవంత్ రెడ్డి గారిదేమో రేవంత్ రెడ్డి బామ్మర్ది సుజన్కు ఇలా ఎటువంటి సంబంధాలు, ఆయన చిన్న చేప 250 కోట్ల వరకే ఆయనది. ఆయనను బద్నాం చేయడానికి ప్రయత్నం చేస్తుండ్రు. అసలు తిమింగలం అంతా ఎవరిది అని అంటే ఈరోజు ఆ కంపెనీ దాన్ని ఏది మన నైని కోల్ మైనింగ్స్ ఏదో వాళ్ళది, నైని బ్లాక్ ఏదో వాళ్ళది అతిపెద్ద స్కాము. ఈరోజు సుజిని అనేటోడు చాలా చిన్న చేప అని ఆయనను సేవ్ చేసే ప్రయత్నం చేస్తుంది. మొత్తానికి లిక్కర్ స్కామ్లా మంచో చెడో రేవంత్ రెడ్డి అనేటోడు స్పందించిండ్రు. కవిత కల్వకుంట్ల కవిత అనే ఆమె జైల్లోకి పోయింది. సృజని సుజన్ అనే పేరు కూడా ఇందులో వచ్చింది. మరి సృజని సుజన్ అనే పేరు ఈరోజు బొగ్గు దాంట్లో వస్తుంది. అంతకుముందు అమృత్ దాంట్లో నేను ఈడీలో కంప్లైంట్ ఇచ్చిన దీనిపైన అమృత్ అనే ఒక కాంట్రాక్ట్ దాంట్లో మీరు అది కూడా కొట్టండి అమృత్ అని. అందులో కేటీఆర్ గారు డాక్యుమెంట్తో సహా బయట దాదాపు ఒక 1000 కోట్ల స్కాము. అందులో కూడా సుజన్ అనేటువంటి పేరు వస్తుంది. అందులో కూడా సుజన్ రెడ్డి పేరు వస్తుంది. అయితే ఇవి యాక్చువల్గా ఈ బొగ్గు స్కామ్ వెనుక అసలు బయటపడాల్సింది ఎవరి పాత్ర బయట పెట్టాలంటే మనం ఈరోజు ఎన్టీవీని కానీ ఈరోజు ఏబిఎన్ కానీ ఇద్దరిని నేను కూడా విలల్లో చూపించగానే ఇద్దరు కూడా ప్రతిపక్ష పాత్ర పోషించారు. మంచో చెడో ఈరోజు ఈ స్కామ్ అనేది బయటకు వచ్చింది. ఎట్లొచ్చింది అని అంటే ఈరోజు ఈ 2 ఛానళ్ళు తన్నుకోవడం వల్ల ఈరోజు బయటకు వచ్చింది. లేకుంటే ఇది బయటకు వచ్చేది కాదు. ఇది ఒక బీజేపీ బయట పెట్టలేదు, నా బీఆర్ఎస్ బయట పెట్టలేదు. అర్థమైందా? వీళ్ళు ఒకరి మీద ఒకరి పాపం పండి ఆ పాపం మొత్తం బయటకు వచ్చి ఈరోజు చాలా పెద్ద స్కామ్ లెక్క ఈరోజు బయటకు వచ్చింది. నాకు ఈ మైనింగ్ మీద, ఈ కోళ్ళ మైనింగ్ మీద, ఈ స్కామ్ల మీద నాకు పెద్ద ఇది లేదు. కాకపోతే వీళ్ళు మాట్లాడిన మాటలను బట్టి నేను 2-3 రోజులకి వెళ్ళి ఇది చేస్తున్నా. మరి తరచూ ఈమెనేమో సుధిని సుజన్ పేరు తీసుకుంటుంది. మరి ఇక ఈయన హరీష్ రావు గారు ఎవరి పేరు తీసుకుంటారో ఒక 2-3 చూద్దాం. హరీష్ రావు గారు ఇంతకుముందు రేవంత్ రెడ్డి గారు బట్టి విక్రమార్క గారు మీద ఒక ప్రెస్ మీట్ పెడతాడు. ఆయన ఏం ప్రెస్ మీట్ పెడతాడంటే వీళ్ళ డబ్బులు ఎలక్షన్ ఫండ్ కోసం బీహార్కు పైసలు పంపుతుండ్రు, ఆయన ఇంటి మీద ఐటీ దాడి అయిందని ఒకటి పెడతాడు. ఇదిగో బీహార్కు డబ్బులు పంపుతున్నారని ఢిల్లీలో బట్టి విక్రమార్క గారి ఇంట్లో ఐటీ రైట్స్ ఓకేనా? ఏమని చెప్పిండు? బట్టి విక్రమార్క గారింటి పైన ఐటీ రైడ్లు జరిగినాయి. అయితే ఇక్కడ ఈయన టార్గెట్ ఏందనేది చెప్పే ముందు రీసెంట్ ఇంకొక ప్రెస్ మీట్లో బట్టి గారి పేరు ఎట్లా తీసినా చూద్దాం. నిన్న గౌరవనీయులు బట్టి విక్రమార్క గారు హరీష్ రావు గారు లేఖ రాయండి, నేను రేవంత్ రెడ్డి గారితో మాట్లాడతా. రేవంత్ రెడ్డి దొంగ, రేవంత్ రెడ్డి ఓకేనా? బట్టి పేరు. అయితే వీళ్ళంతా ఒకరు. ఆమె కల్వకుంట్ల కవిత బయటకు వచ్చి ఎవరిని సేవ్ చేసే ప్రయత్నం చేస్తుంది? రేవంత్ రెడ్డి గారి బామ్మాడిది సుజన్ అనేటోడు చిన్న దొంగ, నైని అనేటోడు పెద్ద దొంగ. నైని అనే బ్లాక్ అది ఎవరికి సంబంధించిందని అంటే ఇప్పుడు బట్టి విక్రమార్క గారికి సంబంధించి. బట్టి విక్రమార్క గారి విషయంలో 2 సార్లు ఈయన పేరు తీసారు. ఇక బట్టి విక్రమార్క గారు ఇదివరకు రేవంత్ రెడ్డి గారికి బట్టి విక్రమార్క గారికి ఉన్న అత్యంత సాన్నిహిత్యం గురించి ఒకసారి మనము ముందుకు పోతే, ఇది బట్టి విక్రమార్క గారు ఆయన ముఖ్యమంత్రి అయిన కొత్తల డేట్తో సహా ఉంటుంది ఐటము. ఎందుకంటే నేను సస్పెండ్ కానికి ఇదొక కాదు. బట్టి విక్రమార్క గారిని అప్పుడు యాదాద్రి బోడిగూరు గుట్టగా డిప్యూటీ సీఎం అయిన తర్వాత కింద కూర్చోబెట్టారు. బాగా చూడండి ఫోటో. ముఖ్యమంత్రి గారి భార్య ఉంటుంది, ఆమెకేం ప్రోటోకాల్ ఉంటుంది, ఏముండదు. ప్లస్ ఎవరు పక్కన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉంటారు, కోమారెడ్డి వెంకటరెడ్డి గారు ఉంటారు. యాక్చువల్గా రేవంత్ రెడ్డి తర్వాత ఆ స్టేచర్లో ఉండాల్సింది ఎవరంటే
మిస్టర్ బట్టి విక్రమార్క. బట్టి విక్రమార్క గారిని కింద కూర్చోబెట్టింది. కింద కూర్చోబెట్టినప్పుడు నేను అప్పుడు ఏం మాట్లాడినా అనేది ఒకసారి ఇందులో మనం చూస్తే, డిప్యూటీ సీఎం ఎప్పుడు 13 మార్చి 2024 అంటే ఈయన ముఖ్యమంత్రి అయినాక 4 నెలలకు ఈ సంఘటన జరిగింది. 13 మార్చ్ 19 మార్చి 2024 అంటే 18 19 ఈ విషయం జరిగింది. డిప్యూటీ సీఎం బట్టికి సిగ్గు లేదు అని నేను ఎందుకు మాట్లాడినా అంటే, ఆయన ఏం చెప్పిందంటే గాంధీ భవన్లో నేను ఒక మీడియా ఛానల్కి ఇచ్చిన. ఎందుకు ఇచ్చిన అంటే ఆయన కింద కూర్చో తప్పని. డిప్యూటీ సీఎం బట్టికి సిగ్గు లేదని కాంగ్రెస్ నేత బక్క జెర్సన్ సచ్చన్న వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు తాజాగా గాంధీ భవన్లో ఒక మీడియా ఛానల్తో మాట్లాడారు. దీనికి సంబంధించి వీడియో వైరల్ అయిందని చెప్పిండు. అయితే బట్టి విక్రమార్క కింది కూర్చోబెట్టలేదు, నాకు ప్రోటోకాల్ ప్రకారం నా బరాబరే ఉందని చెప్పి బట్టి నేను ఏదైతే ఆయన కింద కూర్చోబెట్టడం తప్పని చెప్పినో దాన్ని బట్టి గారు ఖండించారు. బట్టి గారిని ఖండించి నాకు ఏ అవమానం జరగలేదు, నేనే కావాలని పోయి కింద కూర్చున్నా అని చెప్పేసి బట్టి విక్రమార్క గారు ఆ రోజు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఇగో. బట్టి విక్రమార్క గారు ఆయన సొంతంగా నా ఇష్టంతోనే కూర్చున్నా, నాకు ప్రోటోకాల్ పాటించిండ్రు కాబట్టి నాకు ఎక్కడ కూడా అవమానం జరగలేదని చెప్పి బట్టి ఇచ్చిండ్రు. ఇగో రైట్. ఇగో యాదాద్రిలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కను సీఎం రేవంత్ రెడ్డి పక్కన కూర్చోబెట్టకుండా కింద కూర్చోబెట్టాలని కాంగ్రెస్ బహిష్క బక్క జెర్సన్ సంచలన ఆరోపణలు చేశారు. గాంధీ భవన్లో సహా వ్యాఖ్యలు చేశారు. అయితే దీనిపైన బట్టి ఏం మాట్లాడింది అనేది పక్క జరుగుతుంది. అయితే కూర్చోబెట్టారు అని పేర్కొన్నారు. అయితే ఈ ఆరోపణపై బట్టి విక్రమార్క స్పందిస్తూ తాను గౌరవంగానే కూర్చున్నానని ఏమన్నాడు, తాను గౌరవంగానే కూర్చో, తన ఆత్మగౌరవానికి ఎటువంటి తక్కువ లేదని, ప్రోటోకాల్ ప్రకారం పనులు జరుగుతాయని కొట్టి పారేసినట్టు వార్తలు వచ్చాయి. దాని తర్వాతనే నేను నా స్టేట్మెంట్ ఇచ్చిన. అయితే బట్టి విక్రమార్క గారు ఎందుకు దిగజారిండు, ఎందుకు వాళ్ళ కాళ్ళ దగ్గర కూర్చుండు, ఎందుకు ఆయన కాదు ఈరోజు టోటల్గా ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న కాన్స్టిట్యున్సీని కానీ ఇక కులాన్ని కానీ అందరిని కానీ ఆ తాకట్టు పెట్టి కింద కూర్చో. ఎందుకంటే అప్పటికి పైసా సంపాదన మొదలు కాలే, ఇక డబ్బు సంపాదన మొదలు కాలే. ముఖ్యమంత్రి గారితో నేను మంచిగా ఉండాలి, ముఖ్యమంత్రి గారితో నేను మంచిగా సోపత్ చేయాలి, ఆయనతోని అద్దదందాలు వేసుకొని మెల్లగా డబ్బు సంపాదించుకోలే కాబట్టి ఆయనతో పంచాయతీ పెట్టుకోవద్దని కూర్చున్నాక ఇక రేవంత్ రెడ్డి గారు కూడా ఏం చేసిందంటే ఆయన శాంతి ఇచ్చిండు. అరే మా కాళ్ళకాడనే ఉండు కదా అని చెప్పేసి చెప్పి మరి ఆయన ఇది చేసి ఆయన కూడా ఇక ఏం మాట్లాడినట్టు పరిస్థితి. ఇక ఇప్పుడు నేను అసలు కథ బట్టి విక్రమ కథ వస్తా. బట్టి గారు మాట్లాడుకుంటా సుజన్ పేరు ఇంకొక ఆయన కూడా తీసిండు కదా ఆయన ఇగో సుజన్ రెడ్డి అనే ఒక అతను ముఖ్యమంత్రి గారికి సంబంధించిన బామ్మర్ది ఆయన కట్టబెట్టడం కోసమే ఇవన్నీ చేస్తా ఉన్నారు. దీంట్లో మీరు వచ్చిన తర్వాత అన్ని పాతయాన్ని తీసేసి చేశారు. ఓకే, ఇది అది. అయితే ఇప్పుడు బట్టి విక్రమార్క గారికి నంబర్ 1 క్వశ్చన్. బట్టి విక్రమార్క గారు పాదయాత్ర చేసిండు. బట్టి విక్రమార్క గారు మీ పాదయాత్రకు పైసలు ఎవరిచ్చిండ్రు, మీకు ఫండింగ్ ఎవరు చేసిండ్రు చెప్పండి. మీరు చెప్తారా, హరీష్ రావు గారు చెప్తారా? ఏ గ్రైనేట్ కంపెనీ ఓడిచ్చిండు, ఏ ఆంధ్ర గ్రైనేట్ కంపెనీ ఓడిచ్చిండ్రు, ఏ పెద్దారెడ్డి గారు ఇచ్చిండ్రు? నాకు ఆన్సర్ చేయాలి. ఈ పేరు హరీష్ రావు గారికి బాగా తెలుసు. బట్టి విక్రమార్క అనే సిపాయికి ఆయన పాదయాత్రకు ఫండింగ్ క్లూ ఇస్తా. ఒక గ్రైనేట్ కంపెనీ. ఏ గ్రైనేట్ కంపెనీ? హరీష్ రావు గారు ఇన్ని చెప్తుంది కదా, మీకు ఇవాళ ఎవ్వరు మాట్లాడిన విషయము ఆయన ఐటీ రైడ్ల గురించి చెప్పిండ్రు, అర్థమైందా? ఈరోజు ఆయన పైన ఏబిఎన్ దాడి గురించి చెప్పిండ్రు. ఈరోజు ఏబిఎన్ను కూడా బహిష్కరించడానికి ఏబీ ఛానల్ మనకు ఎవడు చుట్టపోడు కాదు, ఎవడు సోపతోడు కాదు, నేను బాజాబ్తో చెప్తున్నా. బహిష్కరించడానికి గల కారణం ఏంటంటే ఈరోజు బొగ్గు స్కామ్ గురించి మొత్తం రాసిండని. నేను ఈ విషయంలో బొగ్గు స్కామ్ గురించి రాయడం మీద 101% ఏబిఎన్ ఛానల్ వెల్కమ్ చెప్తున్నా. నేను
ఈ స్కామ్ మీరు ఎవరికి లాభం చేయండి, ఏ డైరెక్షన్ రాసి నాకు అవసరం లేదు, మొత్తం స్కామ్ బయటికి వచ్చింది. నాకు ఏ కుక్క అయితే ఏంది, నాకు కుందేలను పట్టుకోవాలి. మొత్తానికి ఇవాళ ఈ స్కామ్లో బట్టి అనేటువంటి దొరికిపోయాడు. నేను సీరియస్గా అడుగుతున్నా, రేవంత్ రెడ్డి మన బట్టి విక్రమార్క గారి పాదయాత్రకు ఫండింగ్ ఎవరిచ్చిండ్రు? హరీష్ రావు గారు చెప్పగలుగుతారా? హరీష్ రావు గారు స్పష్టంగా చెప్తారు. ఆయన పొలిటీషియన్ కాదు, ఒక గ్రానైట్కు సంబంధించిన ఒక రెడ్డి గారు. ఆ రెడ్డి గారి పేరు హరీష్ రావు గారు చెప్పాలి, బట్టి విక్రమార్క గారు చెప్పాలి. నంబర్ 1, ఇది చాలా సీరియస్ అంశం. అందుకని నేను టైటిల్లో కూడా అదే పెట్టిన. అంటే ఈరోజు బీఆర్ఎస్ వాళ్ళు ఈయనకు పాదయాత్రకు పైసలు ఇప్పేనికి ఏం యుద్ధం చేసిండు, ఏం పోరాటం చేసిండు, దేనికోసం పాదయాత్ర చేసిండు? పాదయాత్రకు హరీష్ రావు గారికి తెలిసినటువంటి వ్యక్తి ఈయనకు పైసలు ఎందుకు ఇచ్చిండు? ఆయన పైసలు ఇవ్వకుంటే ఆయన ఇయ్యనోని పేరు కూడా చెప్పు. నీకంటే పెద్ద ఇన్ఫర్మేషన్ వ్యవస్థ నాకుంది మిస్టర్ బట్టి విక్రమార్క అని రేవంత్ రెడ్డి చెప్తున్నా వినండి. మీకంటే పెద్ద ఇన్ఫర్మేషన్ వ్యవస్థ మీ గొట్టంగాన్లకు, మీరు పెద్ద మంత్రులు, మీరు ఒక ముఖ్యమంత్రులు, మీ దగ్గర వ్యవస్థలు ఉంటాయి, పోలీసులు ఉంటాయి, ఇంటెలిజెన్స్ ఉంటాయి. ఒక కామన్ మ్యాన్ దగ్గర మీకంటే ఎక్కువ నా దగ్గర ఉన్నది. సృజన అనే పేరు నేను ఆఫ్ చెడ్డి వేసుకొని మాట్లాడిన మిస్టర్ బట్టి, నువ్వు సృజన అనే పేరు తీయడానికి నువ్వు డిప్యూటీ సీఎం కావాల్సి వచ్చింది. నేను దిశ టీవీలో, దిశ పేపర్ ఉంది, దిశ టీవీలోనే ఇంటర్వ్యూలో నేను 2022లో చెప్పిన సృజన్ అడికోర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి. ఎక్కువ హైలైట్ చేయలేదు. మీరు దిశ ఛానల్ తీసి, ఆయన ఇప్పుడు జర్నలిస్ట్, ఏబిఎన్ జర్నలిస్ట్గా ఢిల్లీలో పనిచేస్తుండే ఆయన నాకు ఇంటర్వ్యూ చేసిండు. ఆ రోజు నేను డాక్యుమెంట్తో సహా చూపించి చెప్పిన. సృజన్ అనే పేరు రేవంత్ రెడ్డి అనే మన బట్టి విక్రమార్క అనేటువంటి తీయనికి ఆయన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కావాల్సి వచ్చింది. కానీ నేను ఒక కార్యకర్తగా ఉన్నప్పుడే అసలు ఈ సృజన్ అంటోడు ఎవడో చెప్పిన. సృజన్ అంటోడు కందాల ఉప్పందిరెడ్డి వాళ్ళ అల్లుడు. ఆయన పాలేరు ఎమ్మెల్యే. సృజన్ పేరు ఇంకో పేరు కూడా ఇంకొక ఆయన కూడా తీస్తారు. ఆయన ఎవరు తీస్తారు అంటే పొంగిలేటి శ్రీనివాసరెడ్డి తీస్తారు. ఈరోజు మాట్లాడినోళ్ళు అందరూ దొంగలే. ఈరోజు దొంగలు కలిసి పంపకాల కాడ తేడా వచ్చి తన్నుకున్నారు, రోడ్డు మీద ఎక్కిందిగా. పంపకాల కాడ తేడా వచ్చింది, దొంగలేదు. ఈ దొంగలు ఏ రాత్రి మళ్ళీ ఒకటవుతుందో, ఏ రాత్రి సెకండ్ ఇచ్చుకుంటారో మనకు తెలియదు. ఈరోజు ఈస్ట్ ఇండియా కంపెనీ అని చెప్తారు మేఘా కృష్ణారెడ్డిని. రేవంత్ రెడ్డి గారు ఆ కంపెనీ బీఆర్ఎస్లో కాళేశ్వరం కట్టేటప్పుడు ఆయన ఏం చెప్తాడు, దానికి ఈస్ట్ ఇండియా కంపెనీ అంటాడు. అధికారంలోకి వచ్చిన తర్వాత అదే కంపెనీకి కోడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ వర్క్ ఇప్పించుకుంటారు. నిమ్స్ హాస్పిటల్ ఎక్స్టెన్షన్ ఆయనే కట్టిస్తూ ఉంటాడు. కొత్తగా కట్టబోయే ఉస్మానియా దవాఖాన కూడా ఆయనే కట్టబోతున్నట్టుంది. ఆర్టీ డిపోలు చాలా వరకు ఆయన దారాదత్తం చేసిండ్రు. ఎలక్ట్రికల్ బస్సులు ఎక్కడ కూడా ఆయనయే సప్లై నడుస్తూ ఉన్నాయి. ఈరోజు ఆయన కాళ్ళకు మసాజులు వేసుకుంటూ కూర్చుంటూ ఉన్నది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. మరి ఈరోజు ఎవరెవరికి విలను, ఎవరెవరు దోస్తు? సిండికేట్ పంచాయతీది. ఇవాళ ఆపోజిషన్లు బయట పెట్టలేదు, ఏబిఎన్ ఎన్టీవీ పంచాయతీలో బయటకు వచ్చినాయి. ఈ బొగ్గు స్కామ్ జరిగింది, ఇది 101% డౌటే లేదు. ఇక ఈ బొగ్గు స్కామ్ జరిగింది, పంపకాల కాడ తేడా వచ్చింది, తన్నుకొని రోడ్ల మీద పడ్డారు. ఈరోజు రిటైర్డ్ అయిన వాళ్ళ ఉసురు దాకింది వీళ్ళకు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ఉసురు దాకింది. నిజమైన కాంగ్రెస్లో ఏడుపు దాకింది. ఇవాళ అష్టదరిద్రులైపోయి నిలబడ్డారు. వీళ్ళు అష్టదరిద్రులై నిలబడ్డారు. నేను చెప్పిన కదా,
దావోస్కి పోయిన ఒక్క రూపాయి కూడా వీళ్ళ ముఖాలు చూసి ఎవరు ఇయ్యారని. అది ఫైనాన్స్ మినిస్టర్ బట్టి విక్రమార్క గారు ఆల్రెడీ ఒప్పుకున్నాడు దాన్ని, దావోస్కి వెళ్ళి పెట్టుబడులని. అరే ఇలా దొంగల ముఖాలు చూసి ఎవరు ఇస్తారు? గూగుల్లో కొట్టకుండానే ఇస్తారా? నేను 20 లక్షల లోను ఫ్లాట్ కొనుక్కొని 20 లక్షల లోన్ పెట్టుకుంటే నా అన్ని క్లీన్ ఉన్నా, ఎక్కడ ఒక రూపాయి లేకున్నా, అయినా నన్ను 3 సెల్ల నీళ్ళు తాగిచ్చి నాకు లోన్ ఇచ్చింది. అసోంటిది దొంగ పేరున్నది, చీటర్ అని పేరున్నది, అన్ని స్కామ్ల పేర్లు వస్తున్నాయి. అసోంటోని చూసి ప్రపంచ దేశాలు ఏ విధంగా లోన్లు ఇస్తారు, ఏ విధంగా మనకు పెట్టుబడులు పెడతారు? వీళ్ళ ముఖాలు చూసి ఎవడిస్తాడు? బాజాప్తా ఫైనాన్స్ మినిస్టరే అది చెప్పిండు ఈరోజు. బాజాప్తా ఫైనాన్స్ మినిస్టర్ చెప్పిండు. ఇక్కడ వీళ్ళకు కాంట్రాక్ట్ల పంచాది, కాంట్రాక్ట్ల లొల్లులు, సిండికేట్ల పంచాది, పంపకాల కాల పంచాది అయి నీళ్ళ కాడ సౌతులు కొట్టుకున్నట్టుగా బజార్ల మీద పడి కొట్టుకుంటున్నారు. వీళ్ళ పంచాది పేదోని గురించి కాదు, వీళ్ళ పంచాయతీ రిటైర్ అయినోని బెనిఫిట్స్ ఇప్పించాలని కాదు, వీళ్ళ పంచాయతీ ఖాళీగా ఉన్న 20,500 పోస్టులు రిటైర్ అయినాయి, అది వాళ్ళకు 2 లక్షల ఖాళీలు నింపుతామనే పంచాయతీ కాదు. 4,000 నిరుద్యోగ భృతి ఇస్తా అన్నావు రేవంత్ రెడ్డి గారు, నువ్వు ఇస్తా అంటారు, ఇయ్యనంటలేవనే పంచాయతీ కాదు. ఈరోజు కవిత పెట్టేది కానీ, హరీష్ రావు పెట్టేది కానీ, కేటీఆర్ పెట్టేది కానీ, బట్టి పెట్టేది కాదు. వీళ్ళ మధ్యలో పంచాయతీ కోమరెడ్డి వెంకరెడ్డి కాదు. కానీ ఈ పంచాయతీలు ఈరోజు నిరుద్యోగుల భృతి కోసం కాదు పంచాయతీ. ఈరోజు పేదలకు ఇండ్లు ఇవ్వాలని, పేదల భూములు ఇవ్వాలనే పంచాయతీ కాదు. ఈరోజు పేదరిక నిర్మూలన కోసం వీళ్ళు చేసేసిన పంచాయతీలు కాదు, పంపకాల కాడ పంచాయతీ. ఈరోజు నిత్య నిలువున ఈరోజు వీళ్ళ జరుగుతున్న గొడవ 101% ఆ పంచాయతీలే. అందుకనే నేను చెప్తున్నా, బట్టి విక్రమార్క గారి ఇంటిపైన, గురుగాంలో వాళ్ళ అత్తగారి ఇంటిపైన ఐటీ దాడులు జరుగుతాయి. తర్వాత దీని మీద ఒక హరీష్ రావు గారు ప్రెస్ మీట్ పెడతాడు, మాట్లాడతాడు. దాని తర్వాత దీన్ని ఎవరు కూడా ఖండించరు. ఇవాళ దాకా బట్టి విక్రమార్క గారు ఎందుకు ఖండించాలో మీరు చెప్పండి దయచేసి. మీ చిలుక పలుకులు పలక. మరి దీని మీద ఏబిఎన్ ఛానల్లో ఎందుకు కథనం రాలేదు? ఈరోజు ఎవరు కూడా దీని గురించి ఎందుకు మాట్లాడలేదు? వాళ్ళ అత్తగారి మీద, ఇంటి మీద, అంటే వాళ్ళ అత్తగారు అంత ఉన్నోళ్ళు, అంత సిరి సంపదలు ఉన్నోళ్ళు ఏం కాదు నాకు తెలిసి. ఒకప్పుడు బట్టి విక్రమార్క గారి భార్య గారు ఒక చిన్న బట్టల కొట్టు కూడా పెట్టింది ఇక్కడ బషీర్బాగ్లో. అంతకుముందు కూడా వాళ్ళ అటువంటిది ఐటీ రైడ్లు అయ్యేది అంతా ఎందుకైంది, ఎవరు చేపించిండ్రు? ఇవాటి వరకు మరి రేవంత్ రెడ్డి చేపించిండా, రేవంత్ రెడ్డి సిండికేట్ చేపించిండా, ఎప్పంచలో మీ మధ్యలో నివురుగట్టిన నిప్పులెక్కింది ఒకసారి బ్లాస్ట్ అయిందా అనేది మీరు నోరు తెరవని మాట్లాడాలి కదా. ఈరోజు నేను 2000% ఈరోజు ఏబిఎన్ స్టోరీ కానీ, ఎన్టీవీ స్టోరీ కానీ, రాజ్ న్యూస్ల స్టోరీ కానీ, బొగ్గు స్కామ్ కానీ 101% ఇందులో రేవంత్ రెడ్డి కుట్ర లేదు అని నేను అననే అంటలేను. 101% ఆయన కుట్రదారు. అందుకని వాళ్ళ బామ్మడిది పేరు ప్రతి ఒక్కరు ఈరోజు కల్లకుల కవిత, సృజన్ అంటే చిన్న చేప అంట, బుజ్జి మంచుడు, ఓన్లీ 250 crores రూపీసే తీసుకున్నాడు, ఆయన చాలా మంచోడు, పెద్ద చేపను వదిలేసిండని మా బాధ. పెద్ద చేపను వదిలేసిండ్రు అనేది ఆమె బాధ. ఈరోజు బట్టి గారు మా మనిషి, బట్టి గారిని సేవ్ చేసుకోవాలనేది, బట్టి గారిని ఏబిఎన్ తిట్టింది కాబట్టి ఏబిఎన్ బీఆర్ఎస్ బహిష్కరించింది. ఈరోజు ఏబిఎన్ ఛానళ్ళు బీఆర్ఎస్ బహిష్కరించడానికి కారణం రవీంద్రరావుని తిట్టిందని కాదు. దయచేసి డైరెక్ట్ బట్టి విక్రమార్క గారిని తిట్టినందుకు అది బహిష్కరించినది బాగుండదు. కాబట్టి ఈరోజు మా ఎమ్మెల్సీని తిట్టింది కాబట్టి మేము ఆ పత్రిక, నా టీవీని ఇక బహిష్కరిస్తున్నామని చెప్పి దాన్ని బహిష్కరించారు. ఈరోజు నేను అందుకనే బట్టి గారు స్ట్రైట్ క్వశ్చన్ అడుగుతున్నా, మీ పాదయాత్రకు ఫండింగ్ ఎవరు ఇచ్చిండ్రు? వాళ్ళ పేర్లు నువ్వు చెప్తావా? నేను చెప్పాను. ఒక 2-3 రోజుల్లో నేను ఛాలెంజ్ చేయబోతున్నా, ఓపెన్ ఛాలెంజ్.
అమరవీరుల స్తూపం దగ్గర బట్టి విక్రమార్క గారు రేవంత్ రెడ్డి గారు ఇద్దరు రావాలి. ప్రమాణం చేసి ఈ 2 ఏళ్లలో మేము ఒక్క రూపాయి కూడా సంపాదించలే, ఒక్క రూపాయి మేము అక్రమంగా తినలేదు, మేము కమిషన్లు తీసుకోలేదు, లంచాలు తీసుకోలేదు, మేము చాలా ట్రాన్స్పరెంట్గా పనిచేసినాము అని చెప్పేసి మీరు ఏ దేవుడిని నమ్ముకుంటారో ఆ గుళ్ళే పోయి ప్రమాణం చేసి అమరవీరుల స్తూపం దగ్గర వచ్చి ప్రెస్ మీట్ పెట్టి చెప్పాలి. మీరు తడి బట్టలతోని మేము దొంగలం కాదు, మేము మంచోళ్ళం, మా పంచాయతీ పంపకాల కాడ కాలేదు, మా పంచాయతీ ఇక్కడ కాలేదు అని చెప్పి మీరు పచ్చిగా చెప్పి రావాలి. మీ పాదయాత్రలు చేసినాం, బీఆర్ఎస్ పైన యుద్ధాలు చేసినాం అని సిగ్గు శరాలు లేకుండా చెప్తారు మీరు. ఈరోజు మిమ్మల్ని ఫోకస్ చేయడానికి, మీ మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి ఇంత కుట్రలా? దళిత బంధు పైన నేను కోట్ల కేసేస్తాను. ఎస్టీ సప్లాన్ నిధులు ఏమైనాయి? ఆ నిధులు దిగమింగి ఈరోజు నోట్ల కట్టలు తిని చిల్లర దళిత బంధు చిల్లరల కేసులేస్తాను కోర్టుకు పోతే ఈ మహానుభావుడు పోయి కేసీఆర్ గారి దగ్గర పోయి భోజనం చేసి బయటకు వచ్చిండు. ఈయన యుద్ధం చేసిండని ఈయన చెప్తాడు. రేవంత్ రెడ్డి అంటే కేసులు వేస్తాడు, కేసులు విత్డ్రా అవుతాడు. కేసులు వేయాలి, కేసులు విత్డ్రా కావాలి. కాళేశ్వరం మీద భూములు గుంజుకో జరుగుతూ ఉంటాయి. ఒక ఏటిగడ్డ కిష్టాపూర్ కాడ 1 నైట్ స్లీప్ చేస్తాడు బాబాయ్, నిద్రపోతాడు ఒకరోజు రాత్రే. తెల్లారికెళ్ళి మళ్ళీ కనబడితే ఒట్టిగా రేవంత్ రెడ్డి అంటాడు. ఆడ ఎల్లో మీడియాను మొత్తం తెచ్చుకుంటాడు. ఆ రోజు అప్పుడు టీడీపీ ఉండే. ఆ రాత్రి ఆడ వండుకుంటాడు. తెల్లారి వరకు సెటిల్మెంట్ అయినట్టుంది. ఇవాళ దాకా మళ్ళీ రాహుల్ గాంధీ పోయేదాకా కాళేశ్వరం ముఖానే పోలే. దానిపైన పోయి లంగర్ పట్టుకొని ఆ ఏటిగడ్డ కిష్టాపూర్ ఆ ప్రాంతంలో కాళేశ్వరం ప్రాంతంలో భూములు పోయిన అందరి నిర్వాసితుల తరపున కొట్లాయిన ఏకైక వ్యక్తి దామోదరరాయ నరసింహ. ఆయన ఏడ కనబడడు, ఆయన పేరిన వాడదు. లాస్ట్లో ఆయన అంబులెన్స్ల మీద కూడా ఆయన ఫోటో ఉండదు. ఆయన డిపార్ట్మెంట్ ఆయన అంబులెన్స్ల మీద కూడా ఏడ ఫోటో ఉండదు. నా అంబులెన్స్ మీద నా ఫోటో ఎందుకుందని ఆయన కూడా ఏ రోజు అడగలేదు, ఏ రోజు మాట్లాడలేదు. ఒరిజినల్ ఫైట్ వాళ్ళిద్దరికి మధ్యలో నడిచింది అక్కడనే. ఆయన పక్కన పెట్టినకి ఈ బీఆర్ఎస్ వాళ్ళు ఈయన పాదయాత్ర ఫండింగ్ ఇచ్చి, ఈయనను నడిపించి, ఈయనను గెలిపించి, ఈయనను తిప్పించి, ఆడ బీఆర్ఎస్ మధురల బీఆర్ఎస్ క్యాండిడేట్కు ఫండింగ్ ఇవ్వకుండా, పైసలు ఇవ్వకుండా అక్కడ ఆయన డమ్మింగ్ చేసి ఈయనను గెలిపించుకుంటారు వాళ్ళు. ఈరోజు ఛాలెంజ్ చేసి చెప్తున్నా, మిస్టర్ హరీష్ రావు గారు, బట్టి విక్రమార్క నీ పాదయాత్రకు హరీష్ రావు పైసలు ఇప్పించిండా లేదా? ఆంధ్రాకు సంబంధించిన గ్రైనైట్ రెడ్డి గారితో ఇప్పించిందా లేదా? ఆ రెడ్డి గారి పేరు ముందు ఆర్తో స్టార్ట్ అవుతుందా లేదా? అమరవీరుల స్తూపం దగ్గర నేను పూర్తి పేరు చెప్తా, ఆ కంపెనీ పేరు కూడా చెప్తా. రేవంత్ రెడ్డి అంటారుగా, తొండలు ఇస్తా వాళ్ళ ఇస్తా. తొండలు వదిలితే అప్పుడు ఎక్కడెక్కడ పోవన్నా అవే పోతాయి. లంగగాళ్ళందరికీ లంగగాళ్ళ దగ్గరికి ఎక్కడెక్కడ జొరవాలన్నా అక్కడ జొరబడతాయి. గజ దొంగలు వీళ్ళు, దొంగలకు దొంగలు వీళ్ళు. వీళ్ళకు మించిన దొంగలు ఇంకెవ్వరు లేరు. వీళ్ళే చెప్తారు ఏం మాట్లాడాలనో. బీఆర్ఎస్ వాళ్ళకు ఒకళ్ళొకళ్ళు మాట్లాడుకుంటారు. నీటి కనబడ్డాయి కదా మీకు. రేవంత్ రెడ్డి బామ్మడి సుజని సుజన్ పార్ట్నర్ కల్వకుంట్ల కవిత, ఈ ముగ్గురు సుజన్ను వర్కులు ఇప్పించుకోవాలి, సుజన్ను సేవ్ చేసుకోవాలి. దీనికి సపోర్ట్గా ఏబిఎన్ ఛానల్ ఈ ప్రయాణం. హరీష్ రావు, బట్టి విక్రమార్క, ఎన్టీవీ వాళ్ళకు సంబంధించిన బెల్ట్ ఒక దిక్కు ఉంటుంది. ఈ 2 బెల్ట్లు వీళ్ళదో కంపెనీ ఉంటుంది, వీళ్ళకో కంపెనీ ఉంటుంది. వీళ్ళకు మెగా కృష్ణారెడ్డి అనేటోడు ఉంటాడు, వీళ్ళకు సృజన్ అనేటోడు ఉంటాడు. వీళ్ళకు వర్క్ ఇక్కడ ఇప్పియాలి, ఇక్కడికి ఇప్పియాలి. బట్టి విక్రమార్క సంబంధించిన మంత్రి కాబట్టి దీని విషయంలో ఇవాళ ఇచ్చిన పాయింట్స్ కూడా ఏం మాట్లాడాలనేది రేవంత్ రెడ్డి ఇచ్చాడు.
ఇవాళ కల్వకుంట్ల కవిత మాట్లాడిన చిలుక పలుకులన్నీ రేవంత్ రెడ్డి రాసేసిన దస్తూరే. నేను ఎప్పుడో చేసిన, దయచేసి నా వీడియోలు మీరు చూస్తే అడికోర్ అరాచకాలు అని పెట్టిన అడికోర్ అరాచకాలు. మళ్ళీ ఇందులో ఇక కేటీఆర్ది ఈ సిట్టు బొట్టు అని చెప్పి పొట్టుబొమ్మ నడితే ఇవన్నీ కూడా వీళ్ళ దాని మీద ఫుల్ నాలెడ్జ్ వీటిపైన పోకుండా మళ్ళీ ఒకసారి టెలిఫోన్ స్కామ్, అదే టెలిఫోన్ ట్యాపింగ్ తీసుకొని వస్తారు. టెలిఫోన్ ట్యాపింగ్కు బిఎన్ఎస్లో ప్రత్యేకమైన సెక్షన్ ఏది లేదు, వేరే కేసులు ఉన్న సెక్షన్లు తీసుకొచ్చి పెడతారు. దానికి ప్రత్యేకమైన సెక్షన్లు కానీ ఇవి కానీ ఏవి కూడా దానికి లేవు. హలో, లైవ్లో ఉన్నా వద్దు. రైట్. అయితే ఈరోజు వీళ్ళు 2 గ్రూపులుగా పూర్తిగా మనకు చాలా స్పష్టంగా కనబడతాయి మీడియానికి, ఎన్టీవీ, ఏబిఎన్. మరి ఇవాళ మన పాత్ర ఏంది, ప్రజల పాత్ర ఏంది, మన రోల్ ఏంది? ఈరోజు వేలాది కోట్ల రూపాయలు వాళ్ళు దిగబింగనికి, లక్షల కోట్ల రూపాయలు వాళ్ళు నాకేయనికి, ఆ కాంట్రాక్ట్ వాళ్ళు 24/7 ఇదే పని మీద ఉన్నారు. బట్టి విక్రమార్ గారు ఇంకో ప్రమాణం చేయాలి. రిటైర్మెంట్ అయిన బిల్లులకు కమిషన్లు కానీ, కాంట్రాక్ట్ బిల్లుల కమిషన్లు కానీ, మీ బిల్లు లేని కమిషన్లు కానీ, ఈ కుబేర్ ద్వారా మీరు కాలర్ రాసింది ఇది కానీ, ₹1 కూడా కమిషన్ తీసుకోలేదు అని ప్రమాణం చేస్తారా? ఈరోజు ఒక స్పష్టమైన విషయం ఏంటంటే, బక్క జడ్సన్ ఫ్యాక్ట్స్లా మాట్లాడేది, జడ్సన్ అంటే మాట 100% కరెక్ట్ అని అందరికీ తెలుసు. తెలంగాణ ముఖ్య కార్యదర్శి రామకృష్ణ అనేటోనికి బిల్లా నంబర్ 41 ఒక రెడ్డి గారు గిఫ్ట్ ఇచ్చిండు. అది ఆర్ కన్స్ట్రక్షన్స్ కంపెనీ వాళ్ళ దగ్గర రిపేర్ చెప్పి, ఇది వాస్తవం. దీన్ని ఎవరైనా ఖండించిందా? ఎవరు ఖండించాలి, ఎవరు స్పందించాడు? ఇక్కడ వాళ్ళ ప్లానింగ్ చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఈ మాఫియాది, ఈ సిండికేట్ అంట తెలంగాణ నడిపేది ఉన్న గవర్నమెంట్ టీడీపీ, బీజేపీ, కాంగ్రెస్ పుట్రం కాదు. ఇలా ఉన్నది సిండికేట్ ప్రభుత్వం నడుస్తుంది. ఈ సిండికేట్ ప్రభుత్వం ఏంటంటే